భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్పీ రోహిత్ రాజు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 17 మంది మావోయిస్టులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 6 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్, బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఎస్పీ రోహిత్ రాజు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరపున అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్పీ రోహిత్ రాజు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 17 మంది మావోయిస్టులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్, అప్డేట్స్ ఏంటి? శివాని, మనం కొద్దిసేపటి కిందటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఎస్పీ రోహిత్ రాజు ఎదుటైతే 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వంటి మావోయిస్టులు దాదాపుగా 6 మహిళా మావోయిస్టులు ఉన్నట్టు పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందినటువంటి మావోయిస్టులు ఉన్నారు. వివిధ క్యాడర్ లో వాళ్ళు చురుకుగా పనిచేస్తున్నారు. మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. గత కొన్ని విద్వాంసాలలో కూడా వాళ్ళు ఉన్నట్టుగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అయితే తెలుపుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ప్రభుత్వం సహాయం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పిలుపు మేరకు వాళ్ళు లొంగిపోతున్నట్టుగా చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి హింసాకాండని పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల మీద నమ్మకంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోతున్నట్టుగా అయితే వీళ్ళు తెలుపుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. వీళ్ళందరికీ ఎవరైతే ఇప్పుడు 17 మంది మావోయిస్టులు లొంగిపోయారో 17 మంది మావోయిస్టులకి పునరావాసం కల్పిస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చెప్పాడు. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏదైనా సరే ప్రభుత్వానికి చూసినట్టు బెనిఫిట్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా చేస్తాం. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ లో వీళ్ళపై ఉన్నటువంటి కేసులు ఏవైతే ఏ స్టేషన్లు ఉన్నాయో ఆ కేసును మొత్తం కూడా తీసివేస్తాం, అంటే మార్పు చేస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పాడు. అయితే పూర్తిసారి కూడా లొంగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి 17 మంది లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అక్కడ పోలీస్ శాఖకి ఇస్తాం. అక్కడ ఆ రాష్ట్రంలో ఏ జిల్లాలో వాళ్ళపై కేసులు ఉన్నా కానీ ఆ కేసు మొత్తం కూడా పూర్తిగా కూడా తీసేసే విధంగా చూసుకుంటాం. ఇక్కడ మావోయిస్టులకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బెనిఫిట్స్ ఇస్తుందో వాళ్ళు బతకడానికి కానీ వాళ్ళు ఎక్కడైనా బతకొచ్చు, లేదంటే ఛత్తీస్గఢ్ వాళ్ళ సొంత గ్రామాలలో ఎక్కడైనా బతకొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ మొత్తం కూడా ఇక్కడ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరెవరికి తల మీద ఎంత ఉందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పరిశీలించిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ ఈ రోజు సాయంత్రం కల్లా అందిస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చెప్పి ఇంకా ఎవరైనా సరే మావోయిస్టు, చిన్న మావోయిస్టే కాదు, పెద్ద పెద్ద క్యాడర్ లో ఉన్నటువంటి మావోయిస్టు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎవరున్నా సరే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవచ్చు. అంతేకాకుండా ఎవరైనా మీడియాతో ఉన్న వాళ్ళని పంపించేసి సురక్షితంగా లొంగిపోవచ్చు. మేము ఎలాంటి ప్రాణహాని వాళ్ళకి చేయం. తుపాకు వదిలిపెట్టి జనజీవన స్రవంతుల కోసం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి పునరావాసం కల్పిస్తాం. వాళ్ళు బతకడానికి కానీ వాళ్ళ కుటుంబం బతకడానికి కానీ అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం చేసే విధంగా మేము కూడా సహకరిస్తాం. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ మొత్తం కూడా మేము ఇస్తామని చెప్తున్నారు. తెలంగాణలో కీలకంగా కొంతమంది లీడర్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఇప్పటికే కేంద్ర కమిటీలో కీలక నేతలు ఉన్నారు. వివిధ దళ కమాండర్ హోదాలు కూడా కీలకంగా ఉన్నట్టు పరిస్థితి. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మావోయిస్టులు అణచివేసే విధంగా ఛత్తీస్గఢ్ లో జరుగుతుంది. భారీ ఎత్తున కూడా ఆడ భద్రతా బలగాలు మోహరించిన నేపథ్యంలో అక్కడ బతకడం చాలా కష్టం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే భారీ ఎన్నుకోతున్న నేపథ్యంలో మావోయిస్టు కీలక నేత సుప్రీం గా ఉన్నటువంటి సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు కూడా హతమయ్యాడు. అంతకంటే గొప్ప లీడర్లు అక్కడ ఏం లేరు. పూర్తిగా వాళ్ళు వచ్చి జనజీవనంతో కలిసిపోవాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ దాదాపుగా నంబాల కేశవరావుకే దాదాపు 30 నుంచి 40 మంది భద్రతగా ఉంటే అతన్నే మట్టు పెట్టినట్టు పరిస్థితి. కాబట్టి చిన్న చిన్న లీడర్లు కానీ లేదా కేంద్ర కమిటీలో ఉన్నట్టు కీలక నేతలు కానివ్వండి, వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు కానీ ఉన్నా కానీ పూర్తి స్థాయి కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా రోహిత్ రాజు పిలిపించారు. వాళ్ళ కుటుంబాలతోటి హ్యాపీగా జనజీవనంతో కలిసిపోవాలని చెప్పేసి కూడా రోహిత్ రాజు పిలిపించిన పరిస్థితి కనపడతా ఉంది. నిషేధిత సిపిఐ మావోయిస్టులకు సంబంధించిన సభ్యులు లొంగిపోవడం జరిగింది. దీంట్లో 2 ఏసీఎం ర్యాంక్ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా 4 పార్టీ మెంబర్స్, 11 మంది మిలిషియా సభ్యులు ఉన్నారు. బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన హుసూర్, ప్రామెంట్, అదేవిధంగా జగుర్గొండ పిఎస్ లిమిట్స్. దీంట్లో 11 మెంబర్స్ మేల్ ఉన్నారు, 6 ఉమెన్ కాడర్ ఉన్నారు. అనేక రకాల డెవలప్మెంట్స్, సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ కావచ్చు. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్గా కూడా చూసుకుంటే మనకు ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు 282 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది. వివిధ హోదాలలో ఉన్న వాళ్ళు డివిసిఎం, అదేవిధంగా ఏసీఎం పార్టీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆఫీసర్స్